ఈ సమయంలో ఒక చిన్న పాట పాడవలసిందిగా రాజబాబు గారిని కోరుతున్నా. పాట పాడతారు రాజబాబు గారు. ఆరాధనా అందుకో, ఆరాధనా అందుకో, పాప క్షమాపణ జీవంబునిచ్చి కరుణామయ అందుకో, ఆరాధనా అందుకో, ఆరాధనా అందుకో, పాప క్షమాపణ జీవంబునిచ్చి కరుణామయ అందుకో, ఆరాధనా అందుకో. అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవా, మోషేతో అన్నావు ఉన్నానని. అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవా, మోషేతో అన్నావు ఉన్నానని. అయినా నీవే రక్షణ నీవు, అయినా నీవే రక్షణ నీవు. ఆద్యాంతరహితుడ యేసు ప్రభువా, ఆద్యాంతరహితుడ యేసు ప్రభువా, ఘనత మహిమ నీకేయని హల్లెలూయా గానము చేసేదను. పాప క్షమాపణ జీవంబునిచ్చి కరుణామయ అందుకో, ఆరాధనా అందుకో. లోకమున జన్మించి నశించి తిని, లోకమునాదుని ఆశించి తిని. లోకమున జన్మించి నశించి తిని, లోకమునాదుని ఆశించి తిని. అయినా నీవే రక్షణ నీవు, అయినా నీవే రక్షణ నీవు. ఆద్యాంతరహితుడ యేసు ప్రభువా, ఆద్యాంతరహితుడ యేసు ప్రభువా, ఘనత మహిమ నీకేయని హల్లెలూయా గానము చేసేదను. ఆద్యాంతరం తెలుసుకుంటేని నా యేసు నిన్నే, సర్వశక్తి గల దేవుడనియో. తెలుసుకుంటేని నా యేసు నిన్నే, సర్వశక్తి గల దేవుడని. అయినా నీవే రక్షణ నీవు, అయినా నీవే రక్షణ నువ్వు. ఆద్యాంతరహితుడ యేసు ప్రభువా, ఆద్యాంతరహితుడ యేసు ప్రభువా, ఘనత మహిమ నీకేయని హల్లెలూయా గానము చేసేదను. పాప క్షమాపణ జీవంబునిచ్చిన కరుణామయ అందుకో, ఆరాధనా అందుకో, ఆరాధనా అందుకో, పాప క్షమాపణ జీవంబునిచ్చిన కరుణామయ అందుకో, ఆరాధనా అందుకో. ఈ అవకాశం ఇచ్చిన దైవ సేవకుడు సంఘ కమిటీ వారికి నా వందనాలండి. థ్యాంక్ యూ. దేవుని నామానికి స్తోత్రాలండి. కూడి వచ్చిన సంఘమంతటికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇదే నాన్న ఈ సమయాన్ని ఇచ్చినటువంటి దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మరి ఈ అవకాశం కలుగజేసినటువంటి సంఘ కాపరులకు నా వందనాలు తెలియజేస్తున్నానండి. ప్రార్థన చేసుకుందాం. మమ్మలను అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి,
నీ పరిశుద్ధమైన ఘనమైన అత్యున్నతమైన నామాన్ని బట్టి నిన్ను స్తుతిస్తున్నాము తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ నూతన సంవత్సరంలో మొదటి నెలలో ప్రభా, రెండవ విశ్రాంతి దినం మా బ్రతుకుల్లో మాకు ఇచ్చినందుకై నీకు స్తోత్రాలు తండ్రి. ఈ వారమంతా నీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచారు యేసయ్యా, నీకే స్తోత్రాలు. మా అనారోగ్య పరిస్థితుల్లో, మా బలహీనతల్లో ప్రభా మీరు మాకు తోడుగా ఉండి మాకు స్వస్థతనిచ్చి, నెమ్మదినిచ్చి, విడుదలిచ్చి, నీ కృపనిచ్చి నడిపించి ప్రభా మరి యొక్క పరిశుద్ధమైన దినాన్ని ఇచ్చినందుకై నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. నీకు వందనాలు. అయోగ్యరాలను, దౌర్భాగ్యరాలైనటువంటి నాకు ప్రభా ఈ ప్రశస్తమైన సమయాన్ని ఈ పరిశుద్ధ స్థలంలో నిలబడి నీ నామాన్ని ఘనపరిచి నిన్ను హెచ్చించే కృపను అనుగ్రహించినందుకై నీకెంతో వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. నీకు వందనాలు. దయగలిగిన దేవా, ఇంతవరకు మా సంఘాన్ని, సంఘ కాపర్లను, పెద్దలను ప్రభా, యవనులను, వృద్ధులను, చంటి బిడ్డలను, గర్భవతులను, గర్భిణీ స్త్రీలను, మరి చంటి బిడ్డల తల్లులను కాచి కాపాడినందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. నీకు వందనాలయ్యా. ఈ దినం ప్రభా ఒక ప్రత్యేకమైనటువంటి దినముగా మాకు ఇచ్చినందుకై నీకెంతో వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా సంఘములో ప్రభా నా తండ్రి, గత వారములో ప్రభా నా తండ్రి, వారి కుటుంబంలో తండ్రి మరి సొంత వారిని, స్వజనులను పోగొట్టుకొని ఉన్నటువంటి బిడ్డల కొరకు నీ సన్నిధిలో ప్రార్థించేటువంటి స్థితిని నాకు అనుగ్రహించినందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. వారి కుటుంబాలందరి కుటుంబాల్లో నీ ఆదరణ, ఓదార్పు, ధైర్యము, నిబ్బరత కలుగు చేయమని ప్రార్థన చేయుచున్నాము తండ్రి. నీకు స్తోత్రాలు. ఈ సంఘ కాపరి సీనియర్ పాస్టర్ గారైనటువంటి జోసఫయ్య గారు, మరి సతీమణి సరోజనమ్మ గారు నీ సన్నిధికి పిలువబడిన దినాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం యేసయ్యా. జ్ఞాపకం చేసుకోనండి. విడవబడిన నా తండ్రి పాస్టర్ గారికి, వారి బిడ్డలకు, వారి బిడ్డలకు ఆదరణ, ఓదార్పు కలుగు చేయమని ప్రార్థన చేయించున్నాము తండ్రి. నీకు స్తోత్రాలు. అదే రీతిగా నాయన హెరళ గారిని మీరు పిలుచుకున్నారు యేసయ్యా, నీకు వందనాలు. రాజకుమారి గారిని ధైర్యపరచండి దేవా నాయన, నీ కృపనిచ్చి నడిపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీకు వందనాలు. వారికి ఇచ్చినటువంటి ఇద్దరు కుమారులను దీవించండి, ఆశీర్వదించండి. పెద్ద కుమారుడు నాయన కోడలు గారిని, వారికి ఇచ్చిన ఇద్దరు బిడ్డలను దీవించండి. ప్రశాంత్ జోసఫ్ని జ్ఞాపకం చేసుకుని తండ్రి తన వివాహం కొరకు బిడ్డలు పడుతూ ఉండగా ప్రభా సాటి అయిన సహాయాన్ని ఏర్పాటు చేసి ఆ గృహంలో శుభకార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు. దయగలిగిన దేవా 10వ తారీఖున ప్రభా నాయన ఆత్మీయ తల్లిగారైనటువంటి శకుంతలమ్మ గారిని మీరు పిలుచుకున్న పిలుపుని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. నీకు వందనాలు. ఆమెకి ఇచ్చిన ఏకైక కుమారుడు నా తండ్రి ఆశీర్వాదం గారిని బట్టి, సుభాషిణి గారిని బట్టి నిన్ను స్తుతిస్తున్నాము తండ్రి. నీకు వందనాలు. దయగలిగిన దేవా వారి కుటుంబంలో ఎంతవరకు వారిని ఆదరించారు, ఓదార్చారు, ధైర్యపరిచారు, నీ కృపనిచ్చి నడిపించారు యేసయ్యా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. వారి ఇరువురిని ప్రేమించిన ఇద్దరు బిడ్డలను దీవించండి ప్రభా. కుమారుడు, కుమార్తె విద్యలో ఉన్నారు తండ్రి, విద్యలో పెంపొందింప చేయండి నాయన. నా తండ్రి శుభకరమైన భవిష్యత్తు బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. ఆ కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి, ఆదరించండి, ధైర్యపరచండి దేవా. నీకే స్తోత్రాలు తండ్రి. నీకే వందనాలు. శ్రీనివాసరావు గారిని జ్ఞాపకం చేసుకుని తన కుమార్తెలు ప్రభా తండ్రిని జ్ఞాపకం చేసుకుని ఏర్పాటు చేసినటువంటి ఆదరణ కూడికను బట్టి నిన్ను స్తుతిస్తున్నాము తండ్రి. నీకు వందనాలు. పావనిని, భావనిని ప్రత్యేకముగా బిడ్డలిరువురిని దీవించండి అయ్యా. నీకు వందనాలు తండ్రి. ఆదరించువాడు, ఓదార్చువాడు, ధైర్యాన్ని ఇచ్చువాడు ప్రభా నా తండ్రి. నాయన నా తండ్రి దుఃఖానికి ప్రతిగా నాయన మరి ఆనంద తైలాన్ని, సంతోషమైనటువంటి స్థితిగతులు అనుగ్రహించే దేవుడు అని ప్రభా సంఘాన్ని అంతటిని పిలుచుకొని ప్రభా వారు ఏర్పాటు చేసుకున్న ఆదరణ కూడికను బట్టి నిన్ను స్తుతిస్తున్నాము తండ్రి. నీకు వందనాలు. నీ దాసులు ఈ సంఘము కూడుకొని ఆ బిడ్డల కొరకు ప్రార్థన చేశారయ్యా. ఆ బిడ్డలను ఓదార్చండి, ధైర్యపరచండి దేవా. నీకే స్తోత్రాలు తండ్రి. నీకు వందనాలు. ఆ కుటుంబాల్లో నీ దీవెన దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు. అదే రీతిగా నాయన సువర్ణమ్మ గారి మరి వియ్యంకులు వారు ప్రభా కోటేశ్వరరావు గారి నీ సన్నిధికి పిలువబడ్డారు. ఆ పిలుపుని బట్టి నిన్ను స్తుతిస్తున్నామయ్యా. నీకు వందనాలు. ఆ విడువబడినటువంటి కుటుంబాన్ని, వారికి ఇచ్చిన బిడ్డలను, వారి బిడ్డలను ఆశీర్వదించి
ఆశీర్వదించండి, దీవించండి, ఆదరించండి, నిబ్బరతనిచ్చి ధైర్యాన్నిచ్చి బిడ్డలను బలపరచమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు. అదే రీతిగా నాయన బేబీ సుబ్రహ్మణ్యం గారిని జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. సుబ్రహ్మణ్యం గారిని ప్రభా మీరు పిలుచుకున్న పిలుపుని బట్టి నిన్ను స్తుతిస్తున్నామయ్యా. నీకు వందనాలు, స్తోత్రాలు. ఆ కుటుంబాన్ని నా తండ్రి, ఆ బిడ్డ నీ సన్నిధికి వచ్చిన దినము నుండి ప్రభా ఇప్పుడు వరకు నాయన బేబీ గారిని ఎంతగానో ఆదరించారు దేవా, ధైర్యపరిచారు తండ్రి, నిబ్బరతనిచ్చారు తండ్రి, నీ కృపనిచ్చి నడిపించారు యేసయ్యా. నీకే వందనాలు, స్తోత్రాలు. ఇంకా బేబీ గారిని బలపరచండి తండ్రి. నీకు వందనాలు. ధైర్యపరచండి దేవా. నీకే స్తోత్రాలు. వారికి ఇచ్చిన బిడ్డలను దీవించండి. కుమారుడు కుటుంబాన్ని నాయన నా తండ్రి, కోడలు గారిని వారికి ఇచ్చిన 2 కుమార్తెలను దీవించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీకు స్తోత్రాలు. దయగలిగిన దేవా సునీతను జ్ఞాపకం చేసుకుంటే, సారథిని జ్ఞాపకం చేసుకునండి దేవా. నీకే స్తోత్రాలు. వారి కుటుంబంలో నీ మేలులను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీకు వందనాలు. సునీత గర్భఫలం కొరకు ఎదురు చూస్తుందయ్యా. దేవుని దాసులు ప్రభా సంఘమంతా కూడుకొని ప్రార్థిస్తున్నారు తండ్రి. వీరందరి ప్రార్థన మీరు ఆలకించి తగిన కాలంలో ఆ కుటుంబంలో సంతోషం, ఆనందం అనుగ్రహించి ప్రభా మీరిచ్చే బహుమానం వారు పొందుకొని నీ సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించే కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీకు వందనాలు. మా సంఘములో మీరు ఇంతవరకు ఎన్నో ఉపకారాలు చేశారు. ఎన్నో కుటుంబాల్లో ఆశీర్వాదాలు అనుగ్రహించారు. ఎన్నో కుటుంబాల్లో సమస్యల నుండి విడుదలిచ్చారు దేవా. నీకే స్తోత్రాలు. ఎన్నో కుటుంబాల్లో అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న వారికి ఆరోగ్య బలములు అనుగ్రహించారు, లేవనెత్తారు, నీ కృపనిచ్చి నడిపించారు. అందరిని బట్టి నీకు స్తోత్రాలు. ఇదంతా మాకు ఇచ్చిన దైవదాసులు చేస్తున్న ప్రార్థనలు మీరు ఆలకిస్తున్నారు తండ్రి. మా కుటుంబాల్లో నెమ్మదిస్తున్నారు, శాంతి సమాధానాన్ని ఇస్తున్నారు, సంతోషం ఇస్తున్నారు. నీ కృపనిచ్చి నడిపిస్తున్నందుకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ సంవత్సరం అంతా ప్రభా నీ దాసులు చేయుచున్న ప్రార్థన బట్టి మా కుటుంబాల్లో, మా సంఘాల్లో, మా గృహాల్లో, మా బిడ్డల జీవితాల్లో ప్రభా ఇంకా అధికమైన ఆశీర్వాదాలతో బలపరిచి తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీకు వందనాలు. ప్రార్థన ఆలకించువాడా నేను స్తుతిస్తున్నాము తండ్రి. జ్ఞాపకం చేసుకో నాయనా. నీకు వందనాలు. సంఘములో ప్రభా నాయన బలహీనులను జ్ఞాపకం చేసుకోనండి. వృద్ధాప్యంలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోనండి. యవన బిడ్డలను జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. నీకే స్తోత్రాలు తండ్రి. ఈ సంఘాన్ని నానాటికి అభివృద్ధి పరచండి యేసయ్యా. నీకే వందనాలు తండ్రి. నూతనమైనటువంటి ఆత్మలను రాబట్టి నీ సన్నిధికి తీసుకొని రమ్మని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీకు వందనాలు. నీ సన్నిధిలో ప్రభా నా తండ్రి ఆశీర్వాదాలు ఉన్నాయని, దీవెనలు ఉన్నాయని ప్రభా అందరూ నాయన త్వరపడి వచ్చి నీ సన్నిధిలో మేలులు పొందుకునే కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీకు స్తోత్రాలు నాయన. మా కుటుంబాలను ఇంతవరకు ఆశీర్వదించారయ్యా, దీవించారు తండ్రి, భద్రపరిచారు దేవా. నీకే స్తోత్రాలు. మా బిడ్డల బలహీనతల్లో మీరు విడుదలిచ్చి, స్వస్థతనిచ్చి, ఆరోగ్యం ఇచ్చి, నెమ్మదిచ్చి నడిపించిన యేసయ్యా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. నీకు వందనాలు. మీరు చేసిన ప్రతి మేలు కొరకు మేమేమి ఇవ్వగలము తండ్రి. నీకు స్తోత్రాలు. నీ భక్తుడు సెలవిస్తున్నాడయ్యా, రక్షణ పాత్రను చేతపుచ్చుకుని యెహోవా నామమున నేను ప్రార్థన చేసేదను అని సెలవిస్తున్నాడయ్యా. మీరు చేసిన ప్రతి ఉపకారాన్ని బట్టి ప్రభా మీరిచ్చిన ఈ రక్షణ భాగ్యాన్ని చేతపుచ్చుకొని మా బ్రతుకు కాలమంతయు, మా జీవిత కాలమంతయు ప్రభా నీకు సాక్షులుగా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీకు వందనాలు. అదే రీతిగా పాల్మార్కయ్య గారిని జ్ఞాపకం చేసుకోనండి. సుధా పాస్టమ్మ గారి ఇరువురు ప్రభా వారి దాంపత్య జీవితాన్ని ప్రభా నా తండ్రి ఆశీర్వదించి, దీవించి, బలపరిచినందుకై నీకు స్తోత్రాలు. నీ దాసరాలకి ఇచ్చిన ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని బట్టి నిన్ను స్తుతిస్తున్నాము తండ్రి. నీకు వందనాలు. వారి పరిచర్యలను దీవించి ఆశీర్వదించండి. వారి బిడ్డలను దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు. ఎంతవరకు నాయన నన్ను నిలబెట్టి నీ సన్నిధిలో ప్రార్థించే, నిన్ను ఘనపరిచే కృపనిచ్చినందుకే నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ దినము నీ దాసుల ద్వారా నాతో మాతో మాట్లాడి ప్రభా మాకు ఎలాంటి వాక్యము వర్తమానం అవసరమై ఉన్నదో ప్రభా ఆ మాటలను బట్టి మేము నెమ్మది కలిగి నాయన సంతోషముతో సమాధానముతో మా గృహాలకు వెళ్ళి ప్రభా ఆ వాక్యాన్ని చేత పట్టుకుని ప్రభా మా బ్రతుకంతయు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే కృపను, ధన్యతను, భాగ్యాన్ని మా ఎల్లరికూ అనుగ్రహించి నడిపించి సహాయము చేయమని యేసుక్రీస్తు నామములో అడిగి బ్రతిమాలి వేడుకొంచున్నాము తండ్రి. ఆమె. ప్రార్థించిన సహోదరి కొల్లి సుధమ్మ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తున్నాం. నేటి ధ్యానం ఈ ప్రసంగం కొరకు, సందేశం కొరకు ఏర్పాటు చేయబడిన దైవవాక్యము 2వ దిన వృత్తాంతముల గ్రంథము 7వ అధ్యాయం
6 నుండి 18 వచనాలు. 2వ దినవృత్తాంతము గ్రంథము 7వ అధ్యాయము 6 నుండి 18 వచనాలు ప్రియులు యవనస్తుడు రాసూరి అఖిల్ గారు చదవలసిందిగా మనం చేయించున్నాను. అఖిల్. ప్రైజ్ ద లార్డ్. నాకు ఈరోజు ఇచ్చిన వాక్య భాగము 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయము 6 నుంచి 18 వచనాలు చదువుకుందాం. రాజును జనులందరూ కూడి దేవుని మందిరమును ప్రతిష్ఠింపజేసిరి. మరియు తాను చేయించిన ఇత్తడి బలిపీఠము, దహన బలులకును నైవేద్యములకును క్రొవ్వుకును చాలనందున యెహోవా మందిరము ముంగిట నడిమి ఆవరణలో సొలొమోనును ప్రతిష్ఠించి అక్కడ దహన బలులు, సమాధాన బలి పశువుల క్రొవ్వును అర్పించెను. ఆ సమయమును సొలొమోనును అతనితో కూడా హమాతునకు పోవు మార్గము మొదలుకొని ఐగుప్తుల నది వరకు దేశంలో నుండి బహు గొప్ప సమూహముగా కూడి వచ్చిన ఇజ్రాయేలీయులందరూ 7 దినములు పండుగను అనుసరించి 8వ నాడు పండుగ ముగించిరి. 7 దినములు బలిపీఠమును చేయును 7 దినములు పండుగను ఆచరించిరి. 7వ నెల 23వ దినమందు దావీదునకు సొలొమోనునకు తన జనులైన ఇజ్రాయేలీయులను యెహోవా చేసిన మేలుల విషయమై సంతోషించును మనోత్సాహము నందును. ఎవరి గూడారమునకు వారు వెళ్ళునట్టును అతడు జనులను సెలవిచ్చి వారిని పంపివేసెను. ఆ ప్రకారము సొలొమోను యెహోవా మందిరమును రాజనగరును కట్టించి యెహోవా మందిరమును తన నగరునకు చేయుటకు తాను అనుసరించినంతయు ఏ లోపము లేకుండా నెరవేర్చి పని ముగించెను. అప్పుడు యెహోవా రాత్రియందు సొలొమోనునకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. నేను నీ విన్నపమును అంగీకరించి ఈ స్థలమును నాకు బలులు అర్పించు మందిరముగా కోరుకొనిటిని. వాన కురియకుండా నేను ఆకాశమును మూసివేసినప్పుడే, దేశములను నాశనము చేయుటకు మిడతలు సెలవిచ్చినప్పుడే కానీ, నా జనుల మీదికి తెగులు రప్పించినప్పుడే కానీ, నా పేరును పెట్టబడిన నా జనులు తమ్ము తాను తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికిన చెడు మార్గమును విడిచిన ఎడల, ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపము క్షమించి వారి దేశమును స్వస్థపరచను. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిల్చును, నా చెవులు దానిని ఆలకించును. నా పేరు ఈ మందిరమునకు నిత్యముగా ఉండునట్లు నేను దాన్ని కోరుకొని పరిశుద్ధపరిచితిని. నా దృష్టియు నా మనసు నిత్యము దాని మీద నుండును. నీ తండ్రి అయిన దావీదు నడిచినట్లుగా నీవు నా కనుకూల వర్తనుడై నడిచి నేను నీకు ఆజ్ఞాపించిన దాని అంతటి ప్రకారము చేసి నా కట్టడాలను నా న్యాయ విధులను అనుసరించిన ఎదట ఇజ్రాయేలుకు ఏలుటకు స్వస్థతిని వాడు నేను నీకుండనే పోగునని నీ తండ్రి అయిన దావీదు చేసిన యందు నిబంధన బట్టి నేను నీ రాజ్య సింహాసనము స్థిరపరిచేదను. దేవుడు ఇచ్చిన వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్. ఈ సమయంలో మరి 2వ వాక్య పఠనం లూకాసు వార్త 2వ అధ్యాయం 25వ వచనం నుండి 38వ వచనం వరకు వాక్య భాగం. లూకాసు వార్త 2వ అధ్యాయం 25 నుండి 38 వచనాలు మన సుజాత వెల్స్లాం గారి పెద్ద కుమార్తె ఆర్తి ప్రకాష్ గారు వచ్చి చదివి వినిపిస్తారు. లూకాసు వార్త 2వ అధ్యాయం 25వ వచనం నుంచి చదువుకుందాం. యెరూషలేము నందు సమయోనను ఒక మనుష్యుడుండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు.
పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణం పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరిచి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చెను. అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకొని వచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయన్ను ఎత్తుకొని దేవునిని స్తుతించు ఇట్లనెను: నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కనులారా చూచితిని. యోసేపును ఆయన తల్లియును ఆయన్ను గూర్చి చెప్పబడిన మాటలను విని ఆశ్చర్యపడి సమయోను వారిని దీవించి, ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇశ్రాయేలులో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు. మరియు నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పెను. మరియు ఆషేరు గోత్రికురాలను పనూయేలు కుమార్తెయునైన అన్న అను ఒక ప్రవక్త ఉండెను. ఆమె కన్యాత్వం మొదలు 7 ఏండ్లు పెనిమిటితో సంసారం చేసి బహుకాలం గడిచినదై 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయం విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయన్ను గూర్చిన మాట్లాడుచుండెను. దేవుడు తన పరిశుద్ధ ఈ సమయంలో మన మధ్యన్న సులోచనమ్మ గారు ఒక ప్రత్యేకమైన పాట 2 చరణాలు పాడవలసిందిగా కోరుతున్నాను. సులోచన. నిన్ను పోలిన వారెవరు, మేలు చేయు దేవుడవు, నిన్నే నే నమ్మితిన్ నా దేవా. నిన్ను పోలిన వారెవరు, మేలు చేయు దేవుడవు, నిన్నే నే నమ్మితిన్ నా దేవా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసి కొంటిని, నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసి కొంటిని, నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. ఎల్ షెడై ఆరాధన, ఎలోహీం ఆరాధన, ఎడోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన, ఎల్ షెడై ఆరాధన, ఎలోహీం ఆరాధన, ఎడోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన. కృంగియున్న నన్ను చూచి కన్నీటిని తుడిచితివయ్యా. కంటి పాపవాలె కాచి కరుణాతో నడిపితివయ్యా. కృంగియున్న నన్ను చూచి కన్నీటిని తుడిచితివయ్యా. కంటి పాపవాలె కాచి కరుణాతో నడిపితివయ్యా. ఎల్ షెడై ఆరాధన, ఎలోహీం ఆరాధన, ఎడోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన, ఎల్ షెడై నీకే
నడచిన వేళయందు వైద్యునిగా వచ్చి నాకు మరో జన్మనిచ్చితివయ్యా. మరణపు మార్గమందు నడచిన వేళయందు వైద్యునిగా వచ్చి నాకు మరో జన్మనిచ్చితివయ్యా. ఎల్ షదై ఆరాధన, ఎలోహీం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన, ఎల్ షదై నీకే ఆరాధన, ఎలోహీం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన. హల్లెలూయా. మూడవ వాక్య పట్టణము ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 8 నుండి 20 వచనాలు. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 8 నుండి 20 వచనాలు యవన బిడ్డ గురిందపల్లి వరేణుక గారు చదివి వినిపిస్తారు. ప్రైజ్ ది లార్డ్. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 8 నుంచి 20 వచనం చదువుకుందాం. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను ముప్పైనను ఉండిన ఎడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతిగలవో, వాటి మీద ధ్యానముంచుకొనుడి. మరియు మీరు నా వలన ఏవి నేర్చుకొని అంగీకరించితిరో, నా యందునట్లుగా ఏవి వింటిరో, ఏవి చూచితిరో అట్టి వాటిని చేయుడి. అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడైయుండును. నన్ను గూర్చి మీరు నాళ్లకు మరలా యోచన చేయసాగితిరని ప్రభునందు మిక్కిలి సంతోషించితిని. ఆ విషయములో మీరు యోచన చేసియుంటిరి గాని తగిన సమయము దొరకకపోయాను. నాకు కొదువ కలిగినందున నేను ఇలాగూ చెప్పుటలేదు. నేను ఏ స్థితిలో ఉన్నను, ఏ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను. దీన స్థితిలలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును. ప్రతి విషయములోనూ అన్ని కార్యములలోనూ కడుపు నిండుటకును, ఆకలి గొనుయుండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. నన్ను బలపరచు వాని అందే నేను సమస్తము చేయగలను. అయినను నా శ్రమలో మీరు పాలు పుచ్చుకొనినది మంచి పని. ఫిలిప్పీయులారా, సువార్తను నేను బోధింపనారంభించి మాసిదోనియాలో నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయంలోనూ పుచ్చుకొను విషయంలోనూ మీరు తప్ప మరి ఏ సంఘపు వారును నాతో పాలివారును కాలేరని మీకు తెలియను. ఏలయనగా దెసలోనికలోను కూడా మీరు మాటిమాటికి నా అవసరము తీర్చుటకు సహాయము చేసితిరి. నేను ఏవిని అపేక్షించి ఇలాగూ చెప్పుటలేదు గాని మీ లెక్కకు విస్తార ఫలము రావలెనని అపేక్షించి చెప్పుచున్నాను. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు ఎఫ్రాదిత్తును వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రతీకరమును ఇష్టమైనవను యుగమై ఉన్నవి. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. మన తండ్రి అయిన దేవునికి యుగయుగములకును మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును. కొండలలో, లోయలలో, అడవులలో, ఎడారులలో, కొండలలో,
యేసయ్యా యేసయ్యా ఆత్మీయులేనను అవమానించగా అన్యులేనను అపహాసించగా ఆత్మీయులేనను అవమానించగా అన్యులేనను అపహాసించగా అండ నీవైతివయ్యా నా కొండ నీవేసయ్యా అండ నీవైతివయ్యా నా కొండ నీవేసయ్యా యేసయ్యా 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 నిన్నే నిన్నే నే కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా నిన్నే నిన్నే నే కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా యేసయ్యా 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 మరణ ఛాయలలో మెరిసిన నీ ప్రేమ నలిగిన బ్రతుకుల కురిసిన నీ కృప మరణ ఛాయలలో మెరిసిన నీ ప్రేమ నలిగిన బ్రతుకుల కురిసిన నీ కృప నన్ను బలపరచెనయ్యా నిన్నే గణపరతునయ్యా నన్ను బలపరచెనయ్యా నిన్నే గణపరతునయ్యా యేసయ్యా 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 నిన్నే నిన్నే నే కొలుతునయ్యా నీవే నీవే రాజువయ్యా నిన్నే నిన్నే నే కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా యేసయ్యా 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 ప్రార్థన చేయుదము. కృప కలిగిన మా తండ్రి, ప్రేమ స్వరూపి అయ్యున్న దేవా, నీకు వందనాలు. మరో పర్యాయం మీ వాక్యము ధ్యానించుటకు మీ మందిరంలో ఉండే కృపను అనుగ్రహించారు. మీకు వందనాలు. మీ వాక్యము ధ్యానిస్తూ ఉండగా నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానము మీ దృష్టికి అంగీకారమగునట్లు మీ దీవెనను, నడిపింపును, మేలును అనుగ్రహించుమని ప్రభు యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దయచేసి కూర్చోనండి. ప్రియమైన సంఘమా, తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మ నుండి ప్రేమ సమాధానములు మీ అందరికీ కలుగును గాక. ఆంధ్రప్రదేశ్ అంతటా పండుగ వాతావరణం, దేవుని కృప, మంచి వాతావరణ పరిస్థితులు, మంచి పంటలు, ఓ రకమైన సమృద్ధి దేవుడు అనుగ్రహించాడు. బైబిల్లో కూడా చాలా పండుగల గురించి చూస్తాం. దినవృత్తాంతములు 2వ గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనం చివరి భాగంలో
బహు గొప్ప సమూహముగా కూడి వచ్చిన ఇశ్రాయేలీయులందరూ 7 దినములు పండుగ ఆచరించి 8వ నాడు పండుగ ముగించిరి. 7 దినములు పండుగ ఆచరించి 8వ నాడు పండుగ ముగించిరి. ఈరోజు సమయం బాగా తక్కువగా ఉంది కదండి. ప్రతి ఒక్కరి ప్రాబ్లం ఏంటంటే టైం లేదు. స్వంత తమ్ముడు కొడుకు పెళ్ళికి వెళ్ళినా పలానా కళ్యాణ మండపం లేదా పలానా చర్చి, వాళ్ళు అక్కడ పరిశుద్ధ ప్రభు అని పెళ్ళి కొడుకుని లోపలికి తీసుకుంటా వెళ్తూ ఉంటారు. ఆ టైంలో దిగడం, ఇంకా దేవరిని దీవెనలు పాడుతూనే ఉంటారు. బయట జరిగే భోజనాల్లో భోంచేసి చెయ్యి కడుక్కొని వెళ్ళిపోవడానికి ఈ దినాలు అది చాలా ప్రేమ కలిగిన పరిస్థితి అనుకుంటూ ఉన్నాం. నిజమే. ఎందుకు అని అంటే ఎక్కువ మంది మనలాంటి క్రైస్తవులు ఉద్యోగ బాధ్యతల్లో, ఆయా విధి నిర్వహణలో సమయం సంకుచితముగా ఉన్నది. కానీ ప్రాముఖ్యమైనది ఏమిటి అంటే దేవుని ఘనపరచుట. ఇక్కడ ఈ వచనాల్లో రాజును ఇశ్రాయేలీయులందరూ 8వ వచనం ప్రారంభంలో ఆ సమయమందు సొలొమోనును, ఆ మధ్య భాగంలో అంటాడు, కూడి వచ్చిన ఇశ్రాయేలీయులందరూ 7 దినములు పండుగ ఆచరించి. ఏంటి పండుగ ఆచరించడం? ఎందుకు పండుగ ఆచరించడం అంటే 9వ వచనంలో ఓ విషయం చూస్తాం. 9వ వచనం ఎవరైనా బిగ్గరగా చదవండి. 7 దినములు బలిపీఠమును ప్రతిష్ఠ చేయుచు 7 దినములు పండుగ ఆచరించిరి. దేవుని మందిర ప్రతిష్ఠ సందర్భాన్ని ఈ గ్రంథంలో, ఈ వాక్య భాగంలో పరిశుద్ధాత్మ దేవుడు భద్రపరిచాడు. ఈ వ్రాసింది ఎవరు అన్నది స్పష్టంగా తెలియదు. దిన వృత్తాంతములు, క్రానికల్స్, రాజుల గ్రంథాల్లో చరిత్ర లిఖితమవుతూ ఉన్నది. రాజులు 1వ గ్రంథం, రాజులు 2వ గ్రంథం, దినవృత్తాంతములు 1వ గ్రంథం, దినవృత్తాంతములు 2వ గ్రంథం. ఈ లీడర్షిప్, న్యాయాధిపతులు, లీడర్షిప్, ప్రవక్తలు, ప్రభు తాను తన ప్రజలకు రాజుగా ఉండి, ఈ రోజున భారతదేశంలో ప్రభుత్వం డెమోక్రసీ, ప్రపంచంలో ఎక్కువ భాగం డెమోక్రసీ. డెమోక్రసీ అంటే ప్రజలు తమను తాము పరిపాలించుకొనుట. మరి చాలా ప్రాముఖ్యమైన ఓ నాయకుడు ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికాగా చేసి ప్రాచుర్యం పొందిన జ్ఞాని అబ్రహాం లింకన్ అంటాడు కదా, డెమోక్రసీ ఈజ్ ద గవర్నమెంట్ ఆఫ్ ద పీపుల్, బై ద పీపుల్ అండ్ ఫర్ ద పీపుల్. ప్రజల కొరకు, ప్రజల వలన, ప్రజల చేత పరిపాలన. ఆ లీడర్షిప్ ట్రాన్సిషన్ రావడానికి చాలా దశలు దాటుకొని వచ్చింది భారతదేశమే కానీ ప్రపంచమే కానీ. అందుకే మరి దేవుని బిడ్డలుగా, సివిలియన్స్గా మనం దేవుని భయము కలిగి మరింత దేశము కొరకు ప్రార్థన చేయవలసిన వాళ్ళమై ఉంటూ ఉన్నాం. ఈరోజు మనం ఓటు హక్కు కలిగి ఉన్నామంటే ఓ రకంగా అది దేవుని దీవెన,
మరొక రకంగా చాలా సమర్పణ కలిగిన పోరాట యోధుడైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పోరాట ఫలము. నీ చేతిలో బలమైన ఆయుధము ఉన్నది. కొన్ని దినాల్లో భారతదేశం రిపబ్లిక్ డేని ఆచరించనై ఉన్నది. కొన్ని వారాల్లో, దేవుని చిత్తమైతే కొన్ని నెలల్లో మన ప్రాంతాలు నాయకత్వాన్ని ఏర్పాటు చేసుకునే ప్రక్రియలో ముందుకు వెళ్ళనై ఉన్నాయి. దేవుని కృప కలిగిన నాయకత్వం లేకపోతే దౌర్భాగ్యమైన పరిస్థితులను ఎదుర్కోవలసిన స్థితిగతులు ఉంటాయి. నీ చేతిలో ఉన్న ఒక గొప్ప ఆయుధం, ఒక గొప్ప యోగ్యత, ఒక గొప్ప అమూల్యమైన హక్కు, ఓటు హక్కు. మరి చాలాసార్లు ఈ అబ్రహాం లింకన్ గారు ఇచ్చిన డెఫినిషన్ తప్పుగా చెప్పబడతా ఉంది. అంటే బై ద పీపుల్, బియువై బై, ఆయన చెప్పిందేమో బివై అయితే మనుష్యులను కొనండి. అంటే అవి ఇచ్చి ఇవి ఇచ్చి మనుష్యులను కొని వాళ్ళని మోసగించే పరిస్థితులు. రెండవది ఫర్ ద పీపుల్ అని ఉంటే FOR, ఫర్, ప్రజల కొరకు. కానీ ఫార్ ద పీపుల్, ఒక్కసారి పదవి వచ్చిన తర్వాత నాయకుడు అన్నవాడు ప్రజలకే కనబడ్డ దూరం వెళ్ళిపోతాడు. దూరం అయిపోవడానికి కాదు, ఫార్ ద పీపుల్ కాదు, FAR అయిపోతా. మరొకటి ఆఫ్ ద పీపుల్ అయితే OF, ఆఫ్, ప్రజల వలన అయితే OFF పెట్టి ఆఫ్. ఇక ప్రజల అవసరాలు, ప్రజల అభిప్రాయాలు, ప్రజల యొక్క నైజము దాన్ని ఆఫ్ చేయండి. స్విచ్ ఆఫ్ చేసినట్లు దాన్ని ప్రక్కన పెట్టేయండి. కొన్ని పరిస్థితులు జరగడం చూస్తా ఉన్నాం. కానీ దేవుని బిడ్డలకు దీవెన కలగాలి అని అంటే ఈ వాక్య భాగాల్లో దేవుడు తన దర్శనమును సొలొమోనుకు ఇస్తూ ఉన్నాడు. ఎప్పుడు ఇచ్చాడు? 7 దినములు పండుగ ఆచరించిరి. అంటే వారి యొక్క తలంపుల్లో, వారి మాటల్లో, వారి విధానాల్లో, వారి ప్రతి విషయంలో కూడా దేవుని సన్నిధి, దేవుని బలిపీఠమును ప్రతిష్ఠ చేయుట. కారణం ఏంటంటే రాజైన సొలొమోను ఓ ఇత్తడి బలిపీఠాన్ని ప్రతిష్ఠ చేశాడు. అక్కడ బలి అర్పించాలి అని. ఆ బలిపీఠం మీద దహన బలి దహింపబడాలి అని. చూడండి 7వ వచనం. మరియు తాను చేయించిన, తాను అంటే అక్కడ రాజైన సొలొమోను చేయించిన ఇత్తడి బలిపీఠము దహన బలులకును నైవేద్యములకును క్రొవ్వుకును చాలనందున, తాను చేయించిన ఇత్తడి బలిపీఠము క్రొవ్వుకు, నైవేద్యములకు, దహన బలులకు చాలనందున. అంటే ఆ సరిపోనంత స్థాయిలో బలి అర్పణ నైవేద్యములు, దహన బలుల కొరకైన బలి పశువులు తీసుకొని రాబడ్డాయి. వెంటనే వాళ్ళు ఆల్టర్నేటివ్ ఆలోచించి చూడండి, చాలనందున కంటిన్యూ చేయండి. యెహోవా మందిరము ముంగిటనున్న నడిమి ఆవరణమును సొలొమోను ప్రతిష్ఠించి అక్కడ దహన బలులను, సమాధాన బలి పశువుల క్రొవ్వును అర్పించెను.
అంటే తాను చేయించిన ఒక లోహపు బల్ల, ఆ బలిపీఠపు బల్ల సరిపోలేదు. అందును బట్టి ఒక ప్రాంగణమునే, దేవుని మందిరము ఎదుట ఉన్న ప్రాంగణమును ప్రతిష్ఠించి, ప్రభువా ఈ ప్రాంగణము నీది, నీకు ఇక్కడ బలి అర్పణలు, సమాధాన బలి క్రొవ్వును, దహన బలి క్రొవ్వును నీకు అర్పించి నీ నామమున దహించెదము. అంటే ఆ ప్రక్రియలన్నీ కూడా లేవియ కాండములో మోషే గారికి దేవుడిచ్చిన విధి విధానాల్లో జరిగించడానికి రాజైన సొలొమోను పూనుకున్నాడు. దాన్ని ప్రజలందరూ పండుగగా ఆచరించిరి. 7 దినములు పండుగ ఆచరించిరి. దేవుని బిడ్డలు దేవుణ్ణి బట్టి ఆనందించాలి. మనకెవరున్నారు? ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరు ఉన్నారు ప్రభువా? నేను నీ యందు ఆనందించెదను, నేను దేవుని యందు ఆనందించెదను. ఇది యెహోవా చేసిన దినము, దీని యందు మనము సంతోషించెదము. ప్రభువా ఈరోజు ఇచ్చావు, నీకు వందనాలు. చాలామంది ప్రార్థన చేసుకునేటప్పుడు జ్ఞాపకం చేసుకుంటారు. చాలామంది బలమైన వాళ్ళు, అందమైన వాళ్ళు, వయస్సులో చిన్నవాళ్ళు, ఆస్తిపరులు ఈరోజు కన్ను తెరవలేదు. కానీ దేవా ఈరోజు ఉండడానికి, నీ మందిరంలో ఉండడానికి నీవు కృప ఇచ్చావు, నీకు వందనాలు. ఆ ప్రభు యొక్క ప్రేమను, ఆ ప్రభు యొక్క దయను, ఆ ప్రభు యొక్క సంకల్పాన్ని కొనియాడి స్తుతించవలసిన వాళ్ళమై ఉంటూ ఉన్నాం. ఆ 7 దినాలు పండుగ ఆచరించి రాజైన సొలొమోను తన ప్రజలను ఎవరి గుడారములకు వారు వెళ్ళునట్లు అతడు సెలవిచ్చి వారిని పంపివేసెను. అంటే ఇంక వెళ్ళండి అనే వరకు కూడా వాళ్ళు జనులు అక్కడనే ఉంటూ ఉన్నారు. ఈ గొప్ప దేవుని దీవెన అనుభవిస్తూ ఉన్నారు. వాళ్ళని ఏ విధంగా పంపాడంటే 10వ వచనం చదవండి. 7వ నెల 23వ దినమందు దావీదునకును సొలొమోనునకును తన జనులైన ఇశ్రాయేలీయులకును యెహోవా చేసిన మేలుల విషయమై సంతోషించుచును, మనోత్సాహము నొందుచును, ఎవరి గుడారములకు వారు వెళ్ళునట్లు అతడు జనులకు సెలవిచ్చి వారిని పంపివేసెను. ఎందుకని పంపేశాడు? ఏ విధమైన మెసేజ్తో పంపించాడు? దేవుడైన యెహోవా చేసిన మేలుల విషయమై సంతోషించుచును. దేవుడు చేసిన మేలులను జ్ఞాపకం చేసుకొని సంతోషిస్తూ వెళ్ళండి. ఈరోజు మన ప్రదేశాల్లో సాంప్రదాయంలో ఒక రకమైన థ్యాంక్స్ గివింగ్ ఫెస్టివల్. పంట చేతికి వచ్చి సమృద్ధి కలిగి కుటుంబాలు, అల్లుళ్ళు అత్తగారులకి వెళ్ళే పండుగ. ఎందుకంటే పంట చేతికి వచ్చింది కాబట్టి ఆ సమృద్ధిలో నుండి కుమార్తె కుటుంబాన్ని ఎక్కడికో వెళ్ళిపోయారు వాళ్ళు. ఆడపిల్ల అంటారు కదా, ఆడపిల్ల అంటే ఏడుపిల్ల కాదు. ఆ వెళ్ళిపోయిన వాళ్ళు కుటుంబాలతో వచ్చి సంతోషించడానికి, బహుశా అందుకే బెంచీలన్నీ పలసపలుచుకునేమో, అల్లుళ్ళు వెళ్ళిపోయారేమో. ఈ ఊరి అల్లుళ్ళందరూ
అక్కడికి ఇక్కడికి వెళ్ళిపోయారేమో. ఈ పాస్టర్ గారులకి ఈ అల్లుళ్ళు కథ ఏమి ఉండదు. ఆదివారాలు క్రిస్మస్లు వెళ్ళడానికి అవదు. మీ పిల్లల్ని పాస్టర్ గారులకి ఇవ్వండి, చాలా మేలు కలుగుతుంది, మిగులుతూ ఉంటుంది. కానీ పాస్టర్ గారులు అంటే గౌరవమే, కానీ ఇవ్వాల్సి వచ్చేటప్పటికి 1001 ప్రశ్నలు వేసి ఆలోచిస్తూ ఉంటా. ఈ దినాల్లో దేవుని దయను బట్టి పాస్టర్ గారుల పోషణ గురించి భయపడవలసిన అవసరత అంతగా లేదు. సంఘాలు, దేవుని బిడ్డలు, మరి ఆయా విధానాలు దైవజనులను ప్రేమించి ఆదరించే స్థితిగతులు వర్ధిల్లుతూ ఉన్నాయి. మీరు దేవుని ఎడల ప్రేమ చూపిన కొలది మీకు వర్ధిల్లుట ఉంటుంది. మరి మొన్న జనవరి 12వ తారీఖు చాలామంది నాకు మెసేజ్ చేసి హ్యాపీ బర్త్డే అని చెప్పారు వాట్సాప్లో. మొన్న సెప్టెంబర్ 5నే కదా నేను బర్త్డే చేసుకుంది, నాకు సంవత్సరానికి ఎన్ని బర్త్డేలు ఉంటాయి అనుకున్నా. తీరా చూస్తే దాసరి రవి గారు నా ఫోటో ఒక ఫ్రేమ్లో పెట్టేసి ఇంకా దండేయలేదు అనుకోండి, హ్యాపీ బర్త్డే పాస్టర్ గారు అని పెట్టి మెసేజ్ కనబడి ఆయనకి తిరిగి మెసేజ్ చేశాను, టుడే ఈజ్ నాట్ మై మెసేజ్, థ్యాంక్ యూ ఫర్ యువర్ గ్రీటింగ్స్. ఈరోజు నా స్వాతంత్రం కోల్పోయిన తారీఖు బాబు వెడ్డింగ్ యానివర్సరీ, వివాహ దినాన్ని గురించి చెప్తా సరదాగా ఏమని చెప్తారంటే, ఇట్స్ ద డే మ్యాన్ లూజెస్ హిజ్ ఓనర్షిప్ టు గెయిన్ హర్ హార్ట్ అని చెప్తా ఉంటారు. పురుషుడు తన స్వాతంత్రాన్ని కోల్పోయి ఆమె హృదయాన్ని గెలుచుకోవడానికి మొదలుపెట్టిన రోజు పెళ్లి రోజు అని. అది ఎప్పుడు గెలుస్తాడో పోరాటం సాగుతూనే ఉంటుందో అది తర్వాత విషయం. పెళ్లి రోజు అని చెప్పి పెట్టాను. మీలో చాలామంది కరెక్ట్గా ఆ రోజు వెల్లూరు క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో పాస్టమ్ గారికి చెకప్ కొరకు వెళ్ళాం. ఆవిడ టైం టేబుల్ని బట్టి వెళ్ళాలి. ఈరోజు నాకు ఖాళీ లేదు, ఈరోజు క్లాస్ ఉంది. ఎస్ మేడం మీ తారీఖును బట్టి అంటే, ఓ 2 రోజులు కొడుకుతో అక్కడ ఉండి తమిళ భోజనాలు తిందాము అని అంటే సాంబార్లు అయ్యి, అబ్బే 2వ రోజు వచ్చేయాలి మాకు స్కూల్లో పని. ఆవిడ టైం టేబుల్ ప్రకారమే టికెట్ కొనుక్కొని మరలా శనివారం వచ్చేయగలిగాం. దేవుడు చేసిన మేలు. చాలా ఆందోళనలో ఉన్నప్పుడు పాస్టమ్ గారికి దేవుడు ఆరోగ్యాన్ని ఇచ్చాడు. మీలో చాలామంది దైవజనులు ప్రార్థన చేశారు. అదే రోజు మా చిన్నబాబు పుట్టినరోజు కూడా. అక్కడ నేను వెల్లూరు వెళ్ళేటప్పటికి నాకు అలసట వచ్చింది. నువ్వు తీసుకెళ్ళి ఆసుపత్రికి అని చెప్పి గదిలోంచి బయటకు రాలేకపోయాను. ఆయన ఆసుపత్రికి తీసుకెళ్ళి డాక్టర్ గారికి చూపించి ఎంఆర్ఐ స్కాన్ ఇవన్నీ చేయించి ఓ సంతోషమైన వార్త చెప్పాడు. దేవుడు ఆరోగ్యాన్ని ఇస్తా ఉన్నాడు, వాడుతున్న మందుల వల్ల చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది, కంటిన్యూ చేయొచ్చు. దేవుని కృప, ప్రభువు చేసిన మేలు, ఒక్కొక్క రోజు ఒక్కొక్క మేలు ప్రభువు చేశాడు. ప్రభువు చేసిన మేలును బట్టి సంతోషించుచూ ఉండడమా, ఏవో కొన్ని చిన్ని అవసరాలు తీరో చిన్ని చికాకులు ఉంటాయి, ఆ చికాకులను బట్టి సణుక్కుంటూ గొణుక్కుంటూ వ్యసన పడడమా, మత్సర పడడమా, అది మనం నిర్ణయించుకోవచ్చు. ప్రభువా ప్రయాణంలో తోడై ఉన్నావు, నీకు వందనాలు. ప్రభువా ఏమో ఇలాగూ లేచి నీ పనులో ఉండగలము అని అనుకోలేదు, నీవు ఆరోగ్యాన్ని ఇచ్చావు, నీకు వందనాలు. మరి
నీవు అనుగ్రహించిన సంతోషమైన దినములను జ్ఞాపకం చేసుకొని నిన్ను ఘనపరుస్తూ ప్రార్థన చేసే దీవెన ఇచ్చావు, నీకు వందనాలు. నీవు కుమారుణ్ణిచ్చావు, నీకు వందనాలు. ఆ బిడ్డ పట్టుదల, కృషి ఫలితము నీ దీవెన, మంచి వైద్యుడిగా అభివృద్ధి చెందుచుండే దీవెన ఇచ్చావు, నీకు వందనాలు. ఆ ప్రభువు చేసిన మేలుల విషయమై సంతోషించుచు. ఈ ఇశ్రాయేలీలు ఎలాంటి వాళ్ళు అంటే, ఆ బానిస కాడిని దేవుడు విరగొట్టిన తర్వాత కొన్ని రోజులు వాళ్ళకి ఐగుప్తులో తిన్నటువంటి బార్బెక్యూలు, మాంసాలు, ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు కనబడలా. ఏం కనబడకపోతే అవి కావాలి అని అడగొచ్చు. అడిగితే ఏదో ఒక ఏర్పాటు ఉంటుంది. కానీ వాళ్ళు మోషే మీద, దేవుని మీద సణుక్కోవడం మొదలుపెట్టారు. విడుదల గొప్పదా, ఆహారం గొప్పదా? బానిసత్వం ఎలాంటి బానిసత్వం? తల్లి నవమాసాలు మోసి కన్నటువంటి కొడుకుని పెంచుకోవడానికి అనుమతి లేని బానిసత్వం. మగపిల్లలను నైలు నదిలో పారవేయాలి. ఎంత బాధ అవుతుంది. తల్లి కోలుకోగలదా? తల్లి కోలుకుంటుందా? చేతులారా ఈ మధ్య చాలా వికృతమైనవి గమనిస్తూ ఉన్నాం సోషల్ మీడియాలో కానీ. సమాజం ఎటు వెళుతూ ఉంది, విలువలు ఎటు వెళుతూ ఉన్నాయి. విద్య, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్న దానిలో చాలా పెద్ద ఆమె. ఎందుకు తీసుకోకూడని చర్య తీసుకున్నది. మనిషి చాలా గెలవగలుగుతూ ఉన్నాడు, కానీ తన హృదయములో పుట్టే మత్సరము. 4 ఏళ్ల కొడుకు, తల్లికి కొడుకు అంటే సాధారణంగా ఎంత ప్రేమ ఉంటుంది. కొంతమందిని అక్కడ కూర్చొని చూస్తూ ఉంటాను. ఆ తల్లి కొడుకులు ఇద్దరూ నడుచుకుంటా వస్తా ఆ తల్లి చేతి మీద ఆ చిన్న చేయి పెట్టి కొడతా ఉంటాడు. ఈమె ఆ చేతితో ఆ చిన్న చేయి పట్టుకోబోతూ ఉంటుంది. ఆ సంబంధంలో దేర్ ఈజ్ రేడియన్స్ ఆఫ్ హ్యాపీనెస్. సంతోషం ఉంటుంది, ఆనందం ఉంటుంది. తల్లికి నేను ప్రపంచాన్ని గెలిచాను సుమా, వీడు నా అలెగ్జాండర్ అంటే చక్రవర్తి ఏమండి అన్నంత ప్రేమ ఉంటుంది సాధారణంగా కొడుకు మీద. ఈ కొన్ని పరిస్థితుల్లో, దయనీయమైన పరిస్థితుల్లో జరుగుబాటు లేక కొన్ని తీసుకోకూడని చర్యలు తీసుకున్న పరిస్థితులు ఉండొచ్చేమో, కానీ బుద్ధిహీనతలో సాధారణంగా తల్లి ఆ మత్సరము, ఆ ద్వేషము, దాన్ని జయించలేకపోయింది. విద్య కొంత నాలెడ్జ్ ఇవ్వగలదు, కానీ జ్ఞానమును ఇవ్వలేదు సుమా. జ్ఞానము దేవుని యందే ఉన్నది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము. ఆ సంఘటన గురించి మాట్లాడుతూ ఆ తల్లి తీసుకోకూడని నిర్ణయం తీసుకుని, నేను చట్టం దృష్టిలో నేరస్తురాలనవుతానన్న చిన్న లాజిక్ ఎలాగూ మరిచిపోయింది ఆమె. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలం. తెలివి ఉంటే దొరకడు మనిషి. ఏమండి, తెలివి ఉంటే ఏం చేస్తాడంటే వాడి పట్టుదల నెరవేర్చుకుంటాడు. ఎవడికి దొరకడు అంటే దొరకకుండా చేయమని కాదు, అది చేయవలసిన అవసరతే లేదు. అనేకమైన మార్గాలు ఉన్నాయి. మరి ఎంతోమందికి విజ్ఞానం ఇవ్వవలసిన ఆ మేడం గారు
వెళ్ళకూడని చోటికి వెళ్ళిపోయే పరిస్థితి తెచ్చుకున్నాను. కారణం ఏమిటంటే ఈ మానవ పట్టుదలలు, ద్వేషము, మత్సరము, అసూయ, వీటితో కూడిన పట్టుదలలు మానవ ఆలోచనను మసకబారిపోయేటట్లు చేస్తాయి. అవి స్పష్టత, మేలు లేకుండా చేసే పరిస్థితులు ఉన్నాయి. స్వేచ్ఛ ఉందా? స్వాతంత్ర్యం ఉందా? ప్రభు దగ్గరే స్వాతంత్ర్యము ఉన్నది. ఆయన నీ హృదయములోని ప్రతి భారమును తీసి నీకు ఆనందము, ప్రేమ, జయము, మేలు, ఉల్లాసము అనుగ్రహించువాడు. అందుకే భక్తుడైన పేతురు ఆయన పత్రిక 1వ అధ్యాయము 8వ వచనంలో చూడండి, చెప్పనసఖ్యము మహిమాయుక్తమునైన ఆనందము కలిగి ఉన్నాము అంటాడు. మరి ఆ భావన దాదాపు పత్రికలన్నిటిలో కనబడతా ఉంటుంది. పేతురు రాసిన పత్రిక 2వ పత్రిక 1వ అధ్యాయము, అక్కడ మా ప్రభునందు ఏమున్నది అంటే దేవుని కృపలో, మన్నించండి, మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో అంటాడు, చెప్పనశక్యమును మహిమాయుక్తమునైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు. పేతురు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయము 8, 9 వచనాల్లో, మీరు ఆయనను చూడకపోయినను, ఎవరిని? ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఆయనను ప్రేమించినందువల్ల ఏం జరిగింది అని అంటే, యెరూషలేములో ఉండవలసిన ఈ విశ్వాసులు చెదిరిపోయారు. ఎక్కడెక్కడ చెదిరిపోయారు? 2వ వచనం మధ్య నుండి అంటాడు, గలతీయ, కప్పదొకియా, ఆసియా, బితునియాను దేశముల యందు చెదరిన వారిలో యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయునది. చెదరిన వారు, వెళ్ళిన వారు వేరు, చెదరిన వారు వేరు. డయోస్పోరా అన్నాడు. డయోస్పోరా అంటే విత్తువాడు విత్తనాలు వేసేటప్పుడు అవి ఎక్కడ పడితే ఇతనికి తెలియదు, కానీ విసురుకుంటా వెళ్ళిపోతాడు. ఒక గాజు గ్లాసు ఎత్తు నుండి పై నుండి పడి ముక్కలైపోతే ఆ ముక్కలు చెదిరిపోతాయి. అలాగూ తమ ప్రాణములు అరచేతిలో పెట్టుకొని యెరూషలేము నుండి ఈ విశ్వాసులు చెదిరిపోయారు. ఒక వేవు తర్వాత ఒక వేవు ఈ హింసలు వచ్చాయి. మరి సౌలు అన్న యవనస్తుడు యెరూషలేములో ప్రభువు నమ్మిన వారిని హింసించడం మొదలుపెట్టాడు. ఆ హింసల్లో చెదరిపోయిన వారికి ఏముందట? చెప్పనశక్యమును మహిమాయుక్తమునైన సంతోషం. మరొకటి కూడా ఉంది, వాళ్ళకి స్వాస్థ్యమున్నది, నిర్మలమును అక్షయమైనది వాడబారనిదియునైన స్వాస్థ్యము ఉన్నది. ప్రభువును నమ్మిన వాళ్ళు వెర్రి వాళ్ళేం కాదు, వాళ్ళకి స్వాస్థ్యం ఉన్నది, అక్షయమైన స్వాస్థ్యము. స్వాస్థ్యం ఉన్నది, నిర్మలమైన స్వాస్థ్యం. ఆ దినాన్ని అన్యాయపు తీర్పు చెప్పి నాబోతు ద్రాక్ష తోటని ఓ రాజు లాగేసుకున్నాడు.
రాజు అనే కంటే రాణి గారు చక్రం తిప్పి సోదోళ్ళలాగునో ఆడ మనిషి పడుకున్నట్టు పడుకున్నావు లే, నేను చెప్తాను చూడు, ఆ తోట నీ దగ్గరకు వస్తుందని చెప్పని ఆమె మనుషుల్ని పెట్టి చక్రం తిప్పేటప్పటికి నాబోతు ప్రాణం పోయింది, తోట రాజుదయ్యింది. స్వాస్థ్యం ఎవరిదది? నాబోతు స్వాస్థ్యం. ఇప్పుడు ఎవరిదయ్యింది? రాజుదయ్యింది. అది తాత్కాలిక స్వాస్థ్యము మాత్రమే, అది అతనిది కాదు. ఈ ప్రపంచంలో జరిగే పోరాటాలు, యుద్ధాలు, రాజకీయాలు, రాజకీయ ఎత్తుగడలు ఇవన్నీ కూడా భూమి కొరకే. స్పెషల్ ఎకనామిక్ జోన్స్ కానివ్వండి, హాయిలాండ్ కథలు కానివ్వండి, లేకపోతే రకరకాలవన్నీ కూడా భూమి గురించే. భూమికి నాదుడెవరు? సృష్టికర్తయే భూమికి నాదుడు. ఒకవేళ కాగితాల మీద పేర్లు కలిగి ఉండొచ్చు, కొన్ని హక్కులు కలిగి ఉండొచ్చు, కానీ మీరు గమనించండి, వాడు కబ్జా చేసి ఇది నాదని చెప్పుకోలేడు. ఆ కబ్జా చేయబడిన దానికి సరైన వారసుడు కూడా ఉండడు. గమనించండి, ప్రభువు అనుగ్రహిస్తే తప్ప ఎవడు ఏది కూడా పొందలేడు. పాత నిబంధనలో ప్రభువు మానవాళికి ఒకటి డెమాన్స్ట్రేట్ చేయాలనుకున్నాడు. ఈ భూమి నాది, భూమి ప్రతివానికి ఉండాలి, భూమి ప్రతివానికి ఉండాలి అని అందరికీ కూడా భూమిని పంచి ఇచ్చాడు. ఒకవేళ ఆ భూమి ఏదో కష్టాన్ని బట్టి చేయి జారిపోయినా విడుదల సంవత్సరము, హితవత్సరము, ఆ హితవత్సరాన్ని, జూబిలీ సంవత్సరాన్ని భూమి తిరిగి ఒరిజినల్ యజమానికి చెందాలి. భారతదేశంలో చాలా ప్రదేశాల్లో ఈ తప్పుడు వడ్డీ లెక్కల్లోనూ రకరకాల విధానాల్లోనూ భూమిని లాక్కుని చాలా చేయడం బహుగా అలవాటైన పరిస్థితి. ప్రియ దేవుని బిడ్డలరా, స్వాస్థ్యము అన్నది గమనిస్తూ ఉన్నాం. ఆ తాత్కాలికమైన రాజుగారి ఆ ద్రాక్ష తోట, ఆయన బోల్డ్ ఉన్నా కానీ మనిషి ఎప్పుడు గొప్పవాడంటే తృప్తి ఉంటేనే గొప్పవాడు. తృప్తి లేనోడు ఎప్పుడూ దరిద్రుడే. ఆడికి రాజ్యం అంతా ఉంది, కానీ నాబోతు చిన్ని ద్రాక్ష తోట మీదే వాడి కన్ను ఉన్నది. కారణం, అక్కడ తృప్తి లేదు, అక్కడ దేవుని పట్ల కృతజ్ఞత లేదు. దేవుడు అనుగ్రహించిన మేలులను బట్టి సంతోషించుచు, దేవా ఇది ఇచ్చావు నీకు వందనాలు, దేవా ఇది అనుగ్రహించావు నీకు వందనాలు అని కృతజ్ఞత లేకపోతే సంథింగ్ ఈజ్ రాంగ్. దేవుని యందు ఆనందించకపోతే అక్కడ ఏదో కొదవ ఉన్నది. జాగ్రత్త సుమా. మీరు సంతోషించుచు మనోత్సాహము నొందుచు, అంటే మనస్సులో ఉత్సాహము నొందుచు. పండగ రోజు బావా వెళ్దాం అంటే బావా వెళ్దాం అనుకొని బయలుదేరతారు. ఆ రోజు ఖర్చులు ఎవరు లెక్క చేయరు కదండి. ఎందుకయ్యా అంటే మనోత్సాహములో ఉంటారు. మనస్సు ప్లస్ ఉత్సాహం, మనోత్సాహం గుణసంధి. గుణం మారిపోద్ది పండగ రోజు, ఆ తర్వాత అప్పులు బయటపడతా ఉంటాయి. మనోత్సాహము కలిగి ఎవరి గుడారములకు వాళ్ళు వెళ్ళినట్లు పంపించాడు. ఇక్కడ దాని తర్వాత దేవుని దర్శనం కలిగిందండి. ఆ దర్శనంలో ప్రభు అంటాడు, సొలొమోను చేసిన ప్రార్థన, ఆ ప్రార్థనకి ప్రభువు జవాబిచ్చాడు. దినవృత్తాంతములు 2వ గ్రంథము 6వ అధ్యాయము మరి 26-27 వచనాల్లో అంతా చదవడానికి టైం సరిపోదు, నేను చెప్పేస్తాను, ఏమనుకోదు. ప్రజలు ఎలాంటి వాళ్ళు అంటే పెడితే పెళ్ళి, పెట్టకపోతే
చావు అనే బ్యాచ్ కదండి. మనం ద్వితీయోపదేశ కాండంలోనే ప్రభువు చెప్పాడు. బాగా తినేసిన తర్వాత ఎవడాడంటాం, ఎలుకంట 2 చుక్కలు టేబుల్ మీద నుంచి అది పడేటప్పటికే ద్రాక్షారసం అది తాగేసి ఏది పిల్లేది ఇది ఎదవ పిల్లేది అని అంటదంట. అంటే కొన్నిసార్లు మేలు కలిగిన తరువాత భయము కృతజ్ఞత విడిచి మీ హృదయము మాయలలో చిక్కుకొని, ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయం 16 నుండి 18 వచనాల్లో, మీ హృదయము మాయలలో చిక్కుకొని, ఈ మాయల్లో చిక్కుకొని పాపము వల్ల వాళ్ళు దేవుని కృప పొందకపోతే ఏం జరుగుద్ది? ప్రభు 26వ వచనం చూద్దాం. వారు నీ దృష్టి ఎదుట పాపము చేసినందున ఆకాశము మూయబడి వాన కురియకున్నప్పుడు వారు ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేసి నీ నామమును ఒప్పుకొని నీవు వారిని శ్రమ పెట్టినప్పుడు వారు తమ పాపములను విడిచిపెట్టి తిరిగిన ఎడల. సొలొమోను ఏ ప్రార్థన చేశాడో ఆ ప్రార్థనకి ప్రభువు జవాబిస్తా ఉన్నాడు. 7వ అధ్యాయం 14వ వచనంలో 13వ వచనంలో అంటాడు, చదవండి. వాన కురియకుండా నేను ఆకాశమును మూసివేసినప్పుడే గాని దేశమును నాశనము చేయుటకు మిడతలకు సెలవిచ్చినప్పుడే గాని నా జనుల మీదికి తెగులు రప్పించినప్పుడే గాని నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ఈ రోజుని యూనివర్సల్ నీడ్ ఏమిటంటే స్వస్థత. శరీరంలో, కుటుంబంలో, సంబంధ బాంధవ్యాల్లో నెమ్మది, సమాధానము, స్వస్థత ఉంటున్నా కానీ ఎవరికి సంబంధాలు లేదు. పలకరింపులు, చిలకరింపులు, ఎకలు పక్కపక్కలు అన్నీ ఉన్నాయి కానీ సంబంధాలు మాత్రం చాలా తక్కువ. దేవునితో సంబంధం తక్కువ, పరస్పర ఆరోగ్యకరమైన సంబంధ బాంధవ్యాలు తక్కువ, స్వస్థత లేదు సుమా. కారణం మన దృష్టి సరిగా లేదు. ఫిలిప్పీ పత్రికలో 4వ అధ్యాయం 8-9 వచనాలు అంటాడు, ఏవి ఖ్యాతి గలవో, ఏవి రమ్యమైనవో, ఏవి మాన్యమైనవో వాటి యందు మీ మనస్సు ఉంచండి అంటాడు. అంటే ఏవి దైవ సంబంధమైనవై, దేవుని దీవెన మాన్యమైనవో, అంటే విచ్ ఆర్ డ్యూరబుల్. ఈ రోజున ఈ ఓఎన్ఎస్ అంటూ ఉన్నారు కొంతమంది, 1 నైట్ స్టాండ్ అంటే. ఏమండి, ఈ రాత్రే మన ఇద్దరం, తెల్లారి ఎవరి దారి వాళ్ళదే. అంటే మరణము మనలను వేరు పర్యంతము అన్న ఆ కమిట్మెంట్తో కూడిన దేవుని దీవెనను బహు సులువుగా చూసుకునేటటువంటి తత్వములోనికి మనిషి వెళ్ళిపోతా ఉన్నాడు.
వెరైటీ రుచులు అని అనుకుంటూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలరా, మనకి ఏది ఆరోగ్యకరమో ఏది దీవెనకరమో సృజించిన దేవునికి బాగుగా తెలుసు. ఆయనకు కట్టుబడి ఉండవలసిన వాళ్ళమై ఉంటూ ఉన్నాం. ఏది అందమైనది, ఏది మాన్యమైనది, ఏది ఖ్యాతి గలది, ఏవి రమ్యమైనవి వాటి యందు దృష్టి ఉంచండి అంటున్నాడు. లోకము దాని అందము గతించును, దేవుని కృప నిలిచి ఉండును. నేను కొన్ని పర్యాయాలు బుద్ధిహీనతలో అశాశ్వతమైన వాటిని, దీవెనకరము కాని వాటిని వెంబడిస్తూ ఉన్నామేమో. అది తగ్గించుకొని నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని, మరి ఈ 33వ కీర్తన మొదటి వచనంలో అంటాడు, ఏది అందమైంది, ఏది మేలైనది. చదవండి 33వ కీర్తన మొదటి వచనం. నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. ఆ దేవుణ్ణి స్తుతించుట శోభస్కరము అంటే అందమైనది, అది రమ్యమైనది, అది మేలైనది, అది సంతోషమును ఆనందమును ఇనుమడింపచేయునది, చూచుటకు దివ్యముగా ఉండునది. మరి స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరం. కొన్నిసార్లు ప్రభు ఇచ్చిన అనేక మేలులను విస్మరించి అవి వదిలేసి ఆ ఇశ్రాయేలీయుల వలె మన గ్రాండ్ పేరెంట్స్ లాగా ఐగుప్తులో మాకు మాంసపు కొండలు ఉండేవి అని చెప్పని దౌర్భాగ్యమైన స్థితిని ప్రేమించే తత్వము మేలైనది. ఇక్కడ మరి ఈ మందిరాన్ని దేవుడు మనకిచ్చాడు. జనవరి 15వ తారీఖు ఈ మందిరం ప్రతిష్ట చేయబడిన వార్షికోత్సవం. ఇది ఇటుకలతోనూ సిమెంటుతోనూ కట్టబడింది. నీవు దేవుని రక్తముతో కొనబడిన వాడవు, కొనబడిన దానవు. మీరు మీ సొత్తు కారు, మీరు కొనబడినవారు. భక్తుడైన పేతురు ఆయన పత్రిక మొదటి అధ్యాయం 18 నుండి 21 వచనాలు అంటాడు, మీరు నిర్మలము నిష్కళంకమునైన గొర్రెపిల్ల రక్తము వంటి క్రీస్తు రక్తముతో విమోచింపబడితిరి. యు ఆర్ రిడీమ్డ్, యు ఆర్ పర్చేస్డ్, నో ye not that you are the temple of the Lord. మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా? కొరింథీయులకు వ్రాయబడిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలోను 6వ అధ్యాయంలోను స్పష్టంగా చెప్తా ఉన్నాడు. మరి ఆయా లోక సంబంధమైన వాటి యందు నాశనం అవడం కాదు, కానీ దేవుని బిడ్డలుగా ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో చెప్తా ఉన్నాడు, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్పుదును, ప్రభువునందు ఆనందించుడి. ప్రభు సమాధానము, ప్రభువునందలి ఆనందము, ప్రభువునందలి స్వాస్థ్యము, ప్రభువునందలి నిత్య జీవ భాగ్యము ఇహమందును పరమందును దీవించు దేవుని కృప కలిగిన శక్తి యందు ఎల్లప్పుడూ మనం ఆనందించవలసిన వాళ్ళమై ఉంటూ ఉన్నాం. మరి అందుకే రాజైన సొలొమోనుకు దేవుడు గొప్ప జ్ఞానం ఇచ్చాడు. ఆయన
మరి ఆ మందిరాన్ని నిర్మించి దేవుని నామమున ప్రతిష్ఠించాడు, అంటే సమర్పించాడు, పరిశుద్ధపరచాడు, ప్రత్యేకపరచాడు. ఈ ప్రాంగణములో దేవునికి బల్యార్పణలు ఇవ్వబడాలి. ఈ ప్రాంగణములో దేవుని దహన బలులు దహింపబడాలి. ఈ ప్రాంగణములో దేవుని సమాధాన బలుల క్రొవ్వు దహింపబడాలి. ఆయన ఆ ప్రాంగణాన్ని ప్రత్యేకపరిచి దేవుణ్ణి మహిమపరిచాడు. దేవుని బిడ్డలుగా ప్రభువు చెప్పిన మాట వినవలసిన వాళ్ళం. నా జనులు తమ్మును తాము తగ్గించుకొని నన్ను వెదకి తమ చెడు మార్గములను విడచిన ఎడల, ప్రార్థన చేసిన ఎడల ఆకాశము నుండి వారి మొర విని వారి దేశమును స్వస్థపరచుదును. ఆరోగ్యకరమైన ఆలోచన విధానాలు లేని పరిస్థితుల్లో మనం ఉన్నాం. యువతను గురించి భయాందోళనలో ఉంటూ ఉన్న పరిస్థితుల్లో ఉన్నాం. నాకు తెలిసిందే కరెక్టు, నేను చేసేదే కరెక్టు అని చాలా ప్రమాదకరమైన నిర్ణయాలతో ముందుకు వెళుతూ ఉన్న ఆ యువత, అనేక మంది ఏ నిర్ణయం తీసుకుంటారో అని తల్లిదండ్రులు భయపడుతూ ఉన్న దినాల్లో మనం ఉన్నాం. ఒకవేళ బీపీ లేకపోవచ్చు, షుగర్ లేకపోవచ్చు, కానీ ఆరోగ్యకరమైన ఆలోచన విధానం ఉన్నదా? ఓ ప్రశ్న వేసుకుంటే ఎక్కడున్నాం మనం? ప్రభువా, వారం దినాలు వాళ్ళు దేవుని యందు ఆనందించగలిగారు. దేవుని కృపలో మనలను మనం పరీక్ష చేసుకోవలసిన వాళ్ళమై ఉంటూ ఉన్నాం. ప్రభు దగ్గరకు వద్దాం, ఆయన్ను ఘనపరుద్దాం, ఆయన దగ్గర నేర్చుకుందాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహ్యించుకొనుటయే. ప్రభు కృపలో ఆయన్ను ఆరాధిద్దాం, ఆయన్ను ఘనపరుద్దాం, ఆయన యందు బలపడదాం. ఈ కొన్ని తలంపులు మనలను ప్రభునందు ఫలింపచేయులాగున ప్రభు దయ కొరకు ప్రార్థన చేసుకుందాం. దేవా, మీకు వందనాలు. మమ్మను మేము తగ్గించుకొని మిమ్మను వెదకి మా చెడు మార్గములను విడిచి నీ యందు నిలకడగా ఉండి స్వస్థపరచబడుటకు ఈ కొన్ని మాటలు దోహదపడులాగున మమ్మను మేము తిరిగి నీ నామమున సమర్పించుకొనులాగున మీ దీవెనయమని, ఈ సంఘమును దీవించుమని ప్రభు యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. కర్త మమ్మ దీవించని కీర్తన పాడి ప్రార్థన ఆశంతో ముగించుకున్నాం. కర్త మమ్మును దీవించి క్షేమమిచ్చి పంపుము. జీవాహార వార్తనిచ్చి మామును పోషించుము. నిన్ను వేడుకొని బాగుగా స్తుతింతుము. పరమ
నందు చేరి ఇంకా స్తోత్రము చెల్లితుము. సమస్త దీవెనలకు ప్రదాత, ఆశీర్వాదములకు నిలయుడా, నీ పరిశుద్ధ సన్నిధిలో, నీ పరిశుద్ధ మందిరములో ఈ పరిశుద్ధ దినమున నిన్ను స్తుతించి ఆరాధించుటకు, నీ వాక్యము వినుటకు, కృతజ్ఞతతో కానుకలు సమర్పించుకొనుటకు మీరిచ్చిన కృప కలిగిన ఆరాధన కొరకు నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దయామయుడా, ప్రత్యేకంగా దీవెనల కొరకై నీ బిడ్డలు నిలబడి ఉన్నారు. ఈ స్థలంలో నీవు ఉన్నావు, ఈ మందిరంలో నీవు ఉన్నావు. నీ హస్తములతో బిడ్డలు దీవించాలని కోరుకుంటుండగా నీ కృపగల రీతిలో నీ హస్తములతో బిడ్డలందరినీ ప్రత్యేకంగా దీవించి ఆస్వాదించండి. పాటలు పాడిన బిడ్డలతోనూ, వాక్య పఠనంలో సహాయం చేసిన బిడ్డలతోనూ, అలాగే కానుకలు స్వీకరించడంలో సహకరించిన బిడ్డలతోనూ, ఇంకా ఆ రీతులుగా పాటలు పాడిన బిడ్డలతోనూ ప్రత్యేక కృపకలిన దీవెనలతో నింపుదల కలుగు చేసి దీవించమని ప్రార్థిస్తున్నాం. దయామయుడా, ప్రేమమయుడా, ఆరాధనకు రాలేకపోయిన బిడ్డలను కూడా ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకొని వారిని కూడా ప్రత్యేకంగా దీవించండి. వారి గృహ అవసరతలు తీర్చండి. అనారోగ్యమైన బిడ్డలను జ్ఞాపకం చేసుకుని ఆరోగ్యం ప్రసాదించండి. సమస్యలున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుని విడుదల కలుగు చేసి వారిని దీవించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రభా, సంగమంలోకి చెంది దూర ప్రాంతంలో బిడ్డలను, విదేశంలోని బిడ్డలను కూడా కృపతో జ్ఞాపకం చేసుకొని వారు ఏ స్థలంలో ఉన్నప్పటికీ బిడ్డలకు క్షేమమును భద్రతను ఇచ్చి వారిని దీవించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రభా, మరి మా ముందున్నటువంటి వారం అంతటిలో తిరిగి మేము కలుసుకొని పర్యంతము నీ బిడ్డలందరినీ క్షేమముతోనూ ఆరోగ్యంతోనూ కాపాడమని, ఉద్యోగం చేసే బిడ్డలకు క్షేమ భద్రత అనుగ్రహించి నీ మందిరానికి నడిపించమని, ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆస్వాదించమని నీ దయగల కృపగల మహిమగల దీవెనల కొరకు అప్పగిస్తూ యేసుక్రీస్తు ప్రభు నామమున అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన కుమారుడు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క కృపయు, పరిశుద్ధాత్మనిచ్చే దీవెన సహాయం ఆయన ప్రేమించి బిడ్డలకును ఈ ఆరాధనలో చేరి నేను స్తుతించి ఘనపరిచిన ప్రతి బిడ్డకును ఇప్పుడు సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.